కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మాకు ఇదేం గతి సార్ అంటూ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎదుట కార్యకర్తలు కట్టదడి పెట్టుకున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మధ్య వచ్చిన నేతలకు టికెట్లు కేటాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సార్, ఇది అన్నేనా సార్? ఇది ఇంకా ఇంకేంటే చేసుకొని సార్ మేము ఇండిపెండెంట్ నా కోసం నా కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ బలి చేసిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు టికెట్ ఎలా ఇస్తారు అని పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మరోవైపు చావైనా బ్రతుకైనా మీతోటే కానీ ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తామంటూ జీవన్ రెడ్డి వర్గం నేత శపథం చేశారు. జీవితకాలం కొట్లాడితే ఎందుకు కొట్లాడుతున్నాయి? మనకి వచ్చేది అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం నీకైతే తినముందని పల్లె మీకినట్టు కాదు బాబు. కార్యకర్తకి ఏమవుతుంది? వాళ్ళ కౌన్సిల్ కంటే ఎక్కువ ఏమన్నా తినముందని పల్లె మీకు ఇచ్చినట్టు ఏదైతుందో వాళ్ళకి కౌన్సిల్ అవకాశం వస్తే ఏదైతుందో వానికి అవకాశం ఇవ్వకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు? ఎందుకు రాజకీయాలు? ఎందుకు ఈ శ్రమ? ఆ దుఃఖం చూడండి. రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు. 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. మొన్న ఓడిపోయిండు పోయినసారి. ఎదురీతల కొట్లాడినాడు. ఎదురీతల 2019 ఎలక్షన్ ఎప్పుడు కొట్లాడినా ఎదురీతలు ప్రవాహానికి ఎదురు నిలిచి కొట్లాడింది. ఎవడు కొట్లాడతాడే? నిన్న రాత్రి దాకా తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఇవాళ టికెట్ లేదని చెప్తున్నారని కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు హరిత కంటతడి పెట్టారు. 8 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఇటీవల పార్టీలో చేరిన గణేష్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి రోధించారు. నేను మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా. నేను ఒక మహిళని అడిగిన, ఎవరు మొగోళ్ళు వచ్చినా నా భార్యకి అడిగిన టికెట్లు, కానీ నేను సొంతంగా నేను నిల్చుంటా, నా వార్డు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను. వచ్చి ఒక టౌన్ అధ్యక్షురాలు అడిగితే టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్? నాకు చెప్పండి. కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు? 8:30 కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకోపో అని చెప్పి. ఆడ 2 గంటలు అయింది సార్ మేము కూర్చొని. ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహారావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. నరసింహారావు సార్ 3-4 రోజుల నుండి పాట తీసుకొని 10-10:30 వస్తున్నా నేను. కనీసం 1 నిమిషం టైం ఇస్తలేడు మాట్లాడేందుకు. ఒక్క మాట అన్న నా చేతిలో ఏం లేదని అంటే, మీ చేతిలో లేకపోతే ఓల చేతిలో ఉంటది సార్. నాకు అర్థం కాదు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది సార్. నేను ఆటో అప్పని చెల్లి కూడా వార్డుల ప్రచారం చేసిన నరసింహారావు. మరి మెట్పల్లి 24వ వార్డు సార్. అందరూ ఆశ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుని తిరిగే ఎమ్మెల్యే మనుషులకు టికెట్లు ఎలా ఇస్తారంటూ కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు బూతులతో రెచ్చిపోయారు. కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు నీకు కాంగ్రెస్ బీజేపీలతో ఏం పని నీకు? ఎమ్మెల్యే ఏం చెప్పిండు? ఎమ్మెల్యే ఏం చెప్పాడు? నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పిండు. కనీసం కండువ కప్పుకోవడానికి ఎట్లా టికెట్ ఇస్తారు అంటున్నా? కాంగ్రెస్ పార్టీ అని చెప్పాను ఎమ్మెల్యే ప్రజారా అర్థం చేసుకోరి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తెచ్చుకునే సంతోషపడ్డోళ్ళు నిన్నటి దాకా బీఆర్ఎస్ అని చెప్పి పోయినసారి కూడా బీఫామ్ ఏంటి అలా బీఆర్ఎస్ అంటే ఏ గవర్నమెంట్ పైసలు తీసుకొని టికెట్ అమ్ముకుంటారు ఎమ్మెల్యే. నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఇన్ని రోజుల నుంచి మోస్తున్నాం రా. కనీసం కండువ కప్పుకోవడానికి ఎమ్మెల్యే ఆఫీస్ రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఇంతవరకు కష్టంతో కాంగ్రెస్ జెండా పోస్తున్నాం రోడ్డునే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో హీట్ పెంచుతున్నాయి. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ వ్యవహారం జగిత్యాలలో దుమారం రేపుతూ ఉండగా కాంగ్రెస్ నాయకుడు టికెట్లు అమ్ముకున్నాడంటూ సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఓ మహిళా కార్యకర్త రెచ్చిపోయారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. జిన్నారం 4వ వార్డు టికెట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. బూతులు వస్తున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని చూస్తుంటే చిచ్చి చెత్త పాలన మీకు రాజ్యపాలన ఏ పాలన మీ పాలన పాడుగాను ఆడలతో సర్వీస్ చేసుకుంటారు. మళ్ళీ ఆడలతో చెత్త పాలన కాంగ్రెస్ పాలన చెత్త పాలన. ఎవరికి వెళ్ళాడు కాంగ్రెస్ లా ఎవరికి వెళ్ళాడుగా 4వ వార్డు ఎవరు లేడు. ఇలా 4వ వార్డు ఒకడు కూర్చోదంట. నేను మాట్లాడతాను పెద్ద మనుషులు ఏం మాట్లాడతారు నన్ను దాటిపోమంటా. ఇప్పుడు నా మీదకి పోవాలి. ఇప్పుడు నా మీదకి పోవాలి. వడ్డే కృష్ణ కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ డౌన్ డౌన్ అని చెప్తా. శ్రీకాంత్ రెడ్డి వడ్డే కృష్ణ డౌన్ డౌన్. శ్రీకాంత్ రెడ్డి వడ్డే కృష్ణ డౌన్ డౌన్. సర్వ నాశనం అయిపోతారు. ఒక ఆడపిల్లని నాశనం చేసిన సర్వ నాశనం అయిపోతారు. నా ఉసురు నా మట్టి వస్తా వస్తా నా వచ్చి ఇంకొకటి నన్ను హరాస్మెంట్ చేసి నన్ను పిలిపించి మీ కడుపులో నా కడుపులో 2 వర్షాలు మీరు నాశనం అయిపోతారు. నేను ఎంతవరకు అయిపోతా. రేవంత్ దగ్గరకు సెక్రటేరియట్ దగ్గరకు పోతా. మహేష్ గౌడ్ దగ్గరకు పోతా. వివేక ఇన్ఛార్జ్ దగ్గర కూడా పోతా. నేను ఒక మహిళకు మోసం చేస్తారా చిన్నారంలో హెడ్ క్వార్టర్ మున్సిపల్ ఇదా మహిళకి ఇచ్చే గౌరవం ఇదా? మీరు రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు?